ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యం గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులంతురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇక్కడ గల్తీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క మాటల్లో మొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్టుగా వారి కన్నుల ఎదుట ప్రదర్శించబడి ఆయన మరణ త్యాగం, ఆయన ప్రేమ స్వార్థ ప్రకటించబడగా వారు ప్రభునందు విశ్వాసం ఇచ్చారు. అలాగైతే వారు ఆ విషయాన్ని మర్చిపోయి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయి క్రియల ద్వారా శరీరానుసారమైనటువంటి విధానంలో సంపూర్ణమవటం వల్ల ఎంతో కష్టాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాము. అవును, దేవుని బిడ్డలైనటువంటి వారు ఆత్మానుసారంగా ఉంటేనే మనకు ఆత్మీయ మేలు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. లోకానుసారంగా ఉంటే మనకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, అలాగే దేవుని నామానికి కూడా అవమానం కలుగుతుంది. కాబట్టి అలాంటి అవమానకరమైనటువంటి జీవితం, శ్రమతో కూడినటువంటి జీవితం మనకు అవసరం లేదు. కానీ ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి ఆత్మానుసారంగా జీవించటం వల్ల మనకు ఆశీర్వాదం, అలాగే దేవునికి మహిమ. ఈ లోకంలో మనం దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉండగా అలాగే మనం జీవిస్తూ ఆత్మీయంగా ముందుకు సాగబద్దులమైన. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగాక.